నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. వైఎస్ అవినాష్ రెడ్డి ఇంకా అరెస్ట్ ఖాయం అని చెప్పేసి అయితే అనకాపల్లి కూటమి అభ్యర్థి సీఎం రమేష్ గారు అయితే చెప్పడం జరిగింది. అమిత్ షా గారికి అన్నీ వివరించాను, అమిత్ షా గారికి అన్నీ తెలుసు అని చెప్పేసి అయితే సీఎం రమేష్ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ కథని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పటివరకు ఏంటంటే ఆంధ్రాలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఇంతవరకు ఆ హత్యని ఎవరు చేశారు ఏంటి అనేది అయితే మనకి ఎవరికి తెలియదు. దానికి సంబంధించిన అసలు ఎలా జరిగింది అనేది కూడా మనకి అంటే మన ఊహాగానాల ప్రకారమే ఇలా అని అనుకుంటున్నాం. అయితే దీంట్లో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి గారిని అయితే ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఈయన ఉన్నాడని తెలిసినా కూడా అరెస్ట్ చేయలేదు. కాకపోతే ఈసారి మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ ఖాయం అని చెప్పేసి అయితే సీఎం రమేష్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. అది కూడా అమిత్ షా గారికి అంత వివరించాను, వారికి కూడా తెలుసు అని చెప్పేసి. అంటే నిజంగా మరి ఈసారి అయినా ఈ 5 సంవత్సరాల నుంచి వెళ్ళి అవ్వంది మరి ఈసారి అయినా అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా? అసలు యాక్చువల్గా అమ్మా ఇప్పుడు వివరించవలసిన పని ఏముందమ్మా, ప్రతిదీ కూడా సాక్ష్యాధారాలతో దొరికారు కదా వాళ్ళు. ఈవెన్ గూగుల్ టేక్అవుట్లో కూడా ఎవరు ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ నిందితులందరూ వీళ్ళ ఇంట్లో ఉన్నట్టుగానే మొత్తం అంతా చూపించింది కదా. వీళ్ళు కాల్స్ డేటా కానీ ఈవెన్ రీసెంట్గా కూడా డాక్టర్ సునీత్ గారు, అదే దివంగత వివేకానంద రెడ్డి గారు కుమార్తె కూడా, ఆవిడ కూడా క్లీన్గా ప్రతిదీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మొత్తం వివరించడం జరిగింది. సో ఇది కాకుండా సిబిఐ ఎన్ని ఆధారాలను పెట్టుకుని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు తల్లిని అడ్డం పెట్టుకుని ఒక కర్నూలులో, అది పెద్ద హాస్పిటల్ కూడా కాదు, ఏదో మేజర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం అని చెప్పి ఒక చిన్న నర్సింగ్ హోమ్లో పెట్టి అక్కడ తన అనుమాయుల్ని, అనుచరుల్ని, గూండాలని అందరిని అడ్డుపెట్టుకుని, సో ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం సిబిఐ ఒక వ్యక్తిని టచ్ చేయలేకపోయిన హిస్టరీ ఏదైనా ఉందంటే ఒక అవినాష్ రెడ్డి. సో వాళ్ళందరూ కూడా ఈవెన్ లోకల్ పోలీస్ కూడా సిబిఐని అడ్డుకోవడం జరిగింది. సో ఎన్ని ఆధారాలు చూస్తున్నప్పుడు ప్రజలందరికీ, ఈవెన్ కామన్ మ్యాన్ కూడా అర్థమైంది ఇతనే నిందితుడు, ఇతనే నేరస్తుడు అనేది క్లీన్గా తెలుస్తుంది. సో ఈ రోజున మొన్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, అది ఏబిఎన్లో ప్రోగ్రామ్ సందర్భంగా ఆ కూటమి అభ్యర్థి అయిన భాజపాకు చెందిన సీఎం రమేష్ గారు ఈ విధంగా నేను హోమ్ మినిస్టర్ గారు అమిత్ షాకి అన్నీ చెప్పడం జరిగింది, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఆల్రెడీ 5 ఏళ్ల కాలం కూడా అయిపోయింది. మరి ఇంకెప్పుడు తీసుకుంటారు ఏంటన్నది ఇంకా కాలమే నిర్ణయించాలి. అసలు తీసుకోవాలి కదా. ఇప్పుడు అక్కా చెల్లెళ్ళిద్దరూ కూడా ప్రతి మీటింగ్లోనూ, ప్రతి యొక్క ప్రెస్ మీట్లో కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఉందో అదంతా కూడా అరనిరోధన అయిపోతుంది. సో ప్లస్ ఆల్రెడీ ఎవరైతే కొంతమంది నిందితులుగా దీంట్లో చేర్చారో, ఎవరైతే కొంతమంది అప్రూవర్గా మారారో, దస్తగిరి, ఎక్స్ అండ్ వై, వీళ్ళందరూ కూడా బాహటంగానే చెబుతున్నారు అతనే నిందితుడు, అతనే నేరస్తుడు అని చెప్పి. అయినా సరే మరి ఈ కాలయాపనకి, ఈ జాప్యానికి ఇంకా బీజేపీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, ఈ ఏదైతే అరెస్ట్ ఎప్పుడైతే సిబిఐ వాళ్ళు వచ్చారో, ఈ అరెస్ట్ ఆగడానికి కూడా కారణం వెనకాల బీజేపీ హస్తం ఉందని చెప్పేసి చాలామంది ప్రజల్లో ఒక డౌట్ అయితే ఉంది. ఎందుకంటే బీజేపీ ఇంకా వైసీపీ ఇద్దరికి మధ్యన స్నేహ బంధాలు, సత్సంబంధాలు బాగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా కూడా ఈ 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉండడానికైనా కారణం బీజేపీయే. అండ్ ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకపోవడానికి కూడా బీజేపీయే వాళ్ళని ఆదరిస్తుంది, దగ్గర తీస్తుంది. అసలు కేంద్రంలో ఉన్న బీజేపీ ఒకవేళ ఇలాంటివి వీళ్ళని ఆదరించకపోతే ఇలాంటిది అసలు జరిగేది కాదని చెప్పేసి అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? వాస్తవం ఉందంటే వాస్తవం ఉన్నట్టుగానే కనపడుతుంది కదమ్మా. మాకు పైన ఆశీస్సులు, అండదండలు ఉన్నాయి కాబట్టి మేము ఏం చేసినా కూడా మా మీద యాక్షన్ తీసుకుంటలేదు. ఇప్పుడు ఇన్ని కేసులు ఉండి ఇన్నిసార్లు కోర్టుకి గైర్హాజరైన, ఇప్పుడు సాధారణంగా ఒక చిన్న వ్యక్తి ఏదైనా క్రైమ్ చేస్తే, ఒక చిన్న పెట్టి కేసు చేస్తే కూడా ఒక 3 times కానీ కోర్టుకు కానీ అతను హాజరు మినహాయింపు తీసుకుంటే కోర్టు ధిక్కరించినట్టేది. కోర్టు ఎమ్మటే ఏం చేస్తుందంటే అతను అరెస్ట్ చేసి తీసుకురమ్మని చెబుతుంది. మరి అటువంటిది ఇంత పెద్ద ఆర్థిక నేరస్తుడు, ఇన్ని ఈడీ కేసులు, ఇన్ని సిబిఐ కేసులు, ఇన్ని ఆరోపణలు, ఇన్ని అవినీతి ఆరోపణల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంకా బయట తిరుగుతూ కోర్టులకు వెళ్లకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కూడా మరి ఈ విధంగా తప్పించుకు తింటున్నా అంటే ఏదో అదృష్టశక్తి ఉన్నట్టే కదమ్మా. అది బీజేపీయా, ఎక్సా, వై అన్నది పక్కన పెడితే ఏదో అదృష్టశక్తి కాపాడుతూనే ఉంది. రెండోది ఇవన్నీ కూడా సంఘటనలు పరిగణలో తీసుకుంటే వాళ్ళు బాటంగానే చెబుతున్నారు, మాకు పూర్తి సహకారాలు ఉన్నాయని చెబుతున్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు సో ఒక విధంగా చెప్పాలంటే ఇది శీల పరీక్ష, బీజేపీకి శీల పరీక్ష ఇది. సో వాళ్ళు నిరూపించుకునే టైం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ రోజున టీడీపీ తోటి, ఇటు జనసేన తోటి జతకట్టారు కాబట్టి
డెఫినెట్గా వాళ్ళు కొంచెం వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంటే ఇక్కడ చూస్తుంటే సార్ మొన్న ఇక్కడ చిలకలూరుపేటలో ఒక సభ జరిగినప్పుడు అక్కడ ప్రధాని మోదీ గారు వచ్చారు కానీ ఎక్కడ కూడా తన ప్రస్తావనలో వివేకానంద రెడ్డి గారి హత్య గురించే కానీ అంటే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ 5 సంవత్సరాలలో ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు, ఎట్లాంటి అభివృద్ధి లేదు. సో దీని గురించి మాట్లాడకపోవడమే కానీ, వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడకపోవడమే కానీ, అవినీతి అక్రమాల గురించి ఇవన్నీ ఏం జరగకపోయేసరికి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా కూటమిలో ఉన్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా తనకి ఆపోజిట్కి ఇంకా అందుకే మాట్లాడలేకపోతున్నారు. ఒకవేళ మాట్లాడితే స్నేహ సంబంధాలు చెడిపోతాయేమో అని చెప్పేసి మాట్లాడలేదని చెప్పేసి ఒక డౌట్స్ అయితే ఉన్నాయి. మరి ఇందులో నిజం ఉందంటారా? నిజంగా అందుకే మాట్లాడలేదంటారా? అంటే వాళ్ళకి మధ్యన ఉన్న అండర్స్టాండింగు, ఇన్ని కేసులు, ఇటు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడం, ఒక పక్కనేమో ఇతను కోర్టుగా మినహాయింపు తీసుకుని కోర్టుగా హాజరు కాకపోయినా సరే ఈ విధంగా ఈ జాప్యాలు ఎన్ని చూసినప్పుడు, అదేవిధంగా అతను అప్పు అడుగుతున్న మరుక్షణం ఇప్పుడు కాగ్ ఎన్నో అక్షంతలు వేసింది, ఈ డబ్బులన్నీ కూడా దుర్వినియోగం అయింది, సరైన లెక్కలు లేదని చెప్పి కాగ్ కూడా చెప్పడం జరిగింది. అయినా సరే వాళ్ళు రోజు ఇన్ని అక్రమాలు, ఇన్ని అన్యాయాలు, ఇంతమంది చనిపోతున్నారు, వీళ్ళు దాష్టికాలకి బలైపోతున్నా కూడా ఎక్కడ కూడా సెంట్రల్ నుంచి ఒక స్ట్రాంగ్ రిప్లై వీళ్ళకి రాలా, ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా రాలా. సో ఎన్ని పరిగణలోకి చూసుకున్నప్పుడు ఇంకా ప్రియురాలు ఇల్లాలు బంధం కొనసాగుతున్నట్టుగానే అందరూ అనుకుంటున్నారు. ఇటు ఓ పక్కన జనసేన టీడీపీ తోటి కూడా వాళ్ళు బంధం కొనసాగిస్తూ అటు కూడా సాగిస్తున్నారు అనేది నానుడి, ప్లస్ బాటంగానే చాలామంది మాట్లాడుకుంటున్నారు. మీరు చెప్పినట్టుగా మొన్న చిలకలూరుపేటలో మీటింగ్ సందర్భంగా యావత్ ఆంధ్ర ప్రజలు ప్లస్ ఈ కూటమికి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ బీజేపీ కూడా, వాళ్ళు కేడర్ కూడా కాస్త నిరుత్సాహానికి గురైనది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆ మీటింగ్లో ఎక్కడ కూడా కాస్త సెన్సేషనల్గానో ఒక అగ్రెసివ్గానో వారు ప్రధానమంత్రి మీటింగ్లో ఎక్కడా కూడా కనిపించలేదు. సో మేము వస్తే డెఫినెట్గా ఇన్ని స్కాములు జరిగినాయి, ఇన్ని జరిగింది, ఈ విధంగా దుర్వినియోగం చేశారు, ఇలా చేశారు, అలా చేశారు, రాష్ట్రం అధోగతి పాలైంది, మేము యాక్షన్ తీసుకుంటామని కానీ ఎక్కడ కూడా చెప్పకపోయేటప్పటికి అది మరింత బలపడింది, అనుమానానికి తావిచ్చింది. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఈ కూటమి కేడర్ కానీ కూటమి నాయకులు కానీ ప్రజలు కోరుకున్నదంటే అట్లీస్ట్ ఈ 3-4 మీటింగ్లు కూడా ఇంకో 3-4 మీటింగ్లు ఉంటాయంటున్నారు ప్రధానమంత్రి. సో వాటిల్లో కూడా అయినా సరే ఆయన కొంచెం అగ్రెసివ్గా కాస్త వీళ్ళ యొక్క చర్యల్ని ఖండిస్తూ వీళ్ళపై మేము ఏదైనా యాక్షన్ తీసుకుంటామని మాట్లాడితే కాస్త ఓట్ బ్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది, కాస్త ప్రజల్లో ఉన్న అనుమానాలని అవి కొంచెం పటాపంచలు అవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఖాయమని చెప్పేసి మనం ఒక పేపర్లో చూసాం సార్. మరి అది ఏంటంటే చెప్పింది కూడా బీజేపీ నేత అనమాట. ఏంటంటే సిద్ధార్థ్ సింగ్ వాళ్ళ చెప్పిన మాటలు ఏంటంటే ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా ఉంటుంది అని అన్నారు. మరి ఈ ఒక పక్క చూస్తుంటేనేమో వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే కనిపిస్తుంది, మళ్ళీ అదే నాయకులు వీళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతూ అంటే అరెస్టులు ఖాయమని చెప్తుంటే ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా మరి బీజేపీని? అంటే యాక్చువల్గా ఏంటంటే అమ్మా, ఇది గుజరాత్ నాయకుల సారథ్యంలో నడుస్తున్న బీజేపీ కాబట్టి సాధారణంగా గుజరాతీస్ యొక్క వ్యవహార శైలి ఏంటంటే, నేను చాలా కాలంగా ఒక 20-25 ఏళ్ళుగా గుజరాతీస్తో బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నాకున్న అనుభవంతో చెబుతున్నాను. గుజరాతీసు 2 పడవల మీద కాళ్ళు వేస్తారు, ప్లస్ గోడ మీద పిల్ల వ్యవహరిస్తారు. అంటే ఎటు అడ్వాంటేజ్ ఉంటే అటు వెళ్ళిపోతారు. అంటే ఎవరితోటి కూడా మితిమించిన స్నేహం చేయరు, సో అలాగే వైరం కూడా పెంచుకోరు. సో ఎవరు అడ్వాంటేజ్లో ఉన్నారు, ఎవరి వల్ల మనకు లాభం బేరీ చేసుకుని వాళ్ళకి ఎటు లాభదాయకంగా ఉంటే అటు వెళ్ళిపోవడం అనేది ఆ గుజరాతీస్ యొక్క మెంటాలిటీ. బహుశా అమిత్ షా కానీ మోడీ కానీ ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఇటువంటి వైఖరితోటే ఉన్నారనేది నా భావన.